ఆకాశం సూర్యచంద్ర నక్షత్రాలు కూడా ఆయన మనుషుల కోసమే ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలం ప్రియురాల. కాబట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం దేవుణ్ణి ఆ విధంగా ఆయన మన సృష్టికర్త, ఆయన పోలికలో మన సృష్టించుకున్నాడు. ఆయన 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 స్వరూపంలో మనం చేసుకున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయనను మనం స్తుతించవలసిన వారిగా ఉన్నాం. అయితే ఒక బేసికల్ గా మనం అనుకుంటాం, మానవుడు ఏ విధంగా దేవుడి నుంచి తప్పిపోయినాడు అనుకుంటే మనకు గుర్తొచ్చేది, మానవుడు పాపం చేసి తప్పిపోయినాడు అని చెప్పేసి అంటారు. బేసిక్ గా మనం చూసినట్టయితే మానవుడు చేసే పాపం ఏంటంటే, మనం అనుకుంటాం ఆదాము అవ్వ వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి అదే మొట్టమొదటి పాపం అని చెప్పేసి అనుకుంటాడు. ప్రియమైన వారులారా, నేననేది ఏంటంటే అది మొట్టమొదటి పాపం కాదు, కానీ అసలైన బేసిక్ పాపం ఏంటో తెలుసా మీకు? మనం దేవుణ్ణి గుర్తించకపోవటమే మొట్టమొదటి బేసిక్ ప్రాబ్లం. అదే మొట్టమొదటి ప్రాబ్లం. మానవుడు చేసినటువంటి పాపం ఏంటంటే దేవుని ఎరుగకపోవటమే మానవుడు చేసినటువంటి పెద్ద పాపం ఏంటో. ఎందుకంటే ఆయన మనకు సమస్తం సృష్టి కలుగు చేశాడు, ఆయన మనం మర్చిపోయినాడు. అందుకనే 50వ కీర్తనలో మాట, దేవుని మరచవారలారా అని చెప్పేసి అని ఒక మాట చెప్తాడు. దేవుని మరచవారలారా, కాబట్టి మీరు నన్ను మర్చిపోయినారా అని చెప్పేసి అన్నట్టుగా చెబుతుంటాడు. కాబట్టి దేవుని మరిచి ఈ లోకంలో మనుషులందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారు అంటుకున్నారు. ఆదాము అవ్వలు చేసినటువంటి పాపం, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. కానీ మనుషులైతే ఆయన సృష్టికర్తను దేవుణ్ణి మర్చిపోయి సృష్టిని పూజిస్తూ దేవుణ్ణి మరిచిపోతూ, కాబట్టి మొట్టమొదటిగా మానవులందరూ కూడా పాపం చేసిన వారంగా మనం ఉన్నామని చేసి మనం గుర్తించుకోవాల్సినగా దేవుని మనం చేస్తున్నాం పిల్లరా. కాబట్టి 135వ కీర్తన, ఆయన దయాళుడు, ఆయనను స్తుతించండి, ఆయన నామం కీర్తించడం అది మనోహరం. ఎందుకు మనం చూసిన ఆయన చేసిన ప్రతి మేలు బట్టి, మనకు ఉపకారాలు బట్టి మనం కృతజ్ఞత గల వారమే ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం మనకు. అందును బట్టి ముఖ్యమైన మనకు ఎగ్జాంపుల్ ఒకటి ఉంది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే. ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్ మన బైబిల్ గురించి ఒక వ్యక్తి ఉన్నాడు, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఆయన దావీదు మహారాజు. ఆయన గొప్ప మహారాజు, ఇజ్రాయెల్ జనాంగాన్ని 2వ రాజుగా ఆయన 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి, గొర్రెల దొడ్లోంచి పిలువబడినటువంటి వ్యక్తి, దేవుని చేత ఎన్నుకనబడిన వాడు, ఆయన నా హృదయానుసారుడు చెప్పబడినటువంటి వ్యక్తి, ఎంతో ఉన్నటువంటి వాడి వ్యక్తి. ఆయన దేవుని ఎప్పుడు కూడా స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తున్నాడు. ఆయన తన జీవితంలో చేసినటువంటి మేలులను దావీదు ఎప్పుడు మర్చిపోలేదు, కానీ కృతజ్ఞత గలవాడై ఎప్పుడు కూడా దేవుని కీర్తిస్తూ మహిమపరుస్తున్నాడు. అందుకని 103లో కీర్తనలు మనం చూస్తుంటాం. ఆయన అంటుంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని చెప్పేసి అంటాడు. కాబట్టి ఆయన ప్రాణంతోనే చెప్తు, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరొక, ఆయన నీ సంకటాన్ని కుదుర్చువాడు, సమాధిలోని ప్రాణం విమోచిస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆయన దినమునకు 3 సార్లు ప్రార్థిస్తూ దినమునకు 7 సార్లు స్తుతించేవాడిగా బైబిల్ గ్రంథంలో ఆయన యొక్క ప్రార్థనల గురించి, ఆయన ఏ విధంగా స్తుతిస్తాడని చెప్పేసి కీర్తన గ్రంథం రూపంగా ప్రియులారా దేవుని గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో పొందుపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఎందుకు ఆయన స్తుతించాలి అని చెప్పేసి అంటే మనకు కొన్ని కారణాలు ఉన్నాయి. మనం పొందినటువంటి దేవుని దగ్గర నుంచి మనం పొందిన మేలు కొరకు, ఆయన మనకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి మనం ఆయన దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఆయన మన కాపుదల కలిగి ఉంటున్నాడు, ఆయన మన కాచేవాడు, ఆయన తన దూతలను మన చుట్టూ కాపలా ఉంచేసి మన పాదాలకు రాయి తోలకుండా. 91వ కీర్తనలో మనం చూసినట్లయితే ఆయన మనను రాత్రి వేళ చీటల్లో సంచరి మధ్యాహ్నం పడుతూ రోగం భయపడుతుంది, ఏ తెగుని గుడారము సమీపిందని చెప్పేసి ఆయన కీర్తనాకారుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తుంటాం. ఇటువంటి ఇక్కట్లో నుంచి, ఆపదల్లో నుంచి, ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి పాండమిక్, ఈ యొక్క తెగులు కారణం మనం చూస్తున్నట్లయితే ఈ COVID-19 గత 2 సంవత్సరాల నుంచి ప్రపంచమంతా కూడా మనుషులందరూ కూడా ఇబ్బంది పెడుతుంది. దుఃఖకరంగా ఎంతో మందిని పోగొట్టుకున్నారు. కాబట్టి ఆ దేవుడు మనం ఎంతో కాపుదలనిచ్చి భద్రపరిచి కాపాడినందుకు ఆయన కృతజ్ఞత చెల్లించినటువంటి వారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన మనకు చేసినటువంటి ఆత్మీయుల మేలు బట్టి కూడా, ఆత్మీయ మేలు అంటే భౌతిక సంబంధమైన మేలులే కాకుండా ఆత్మ సంబంధమైన పర సంబంధమైన మేలు ఇచ్చాడు. మనకు తన రక్షకుడు మన కోసం, రక్షకునిగా తన కుమారుని, ఏకైక కుమారుని మన కోసం ఆయన శిలువ మానలో బలి అయిపోయినట్లుగా ఆయన రక్తం చిందిమండక మన రక్షణ నిమిత్తం ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆయన మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు. మనిషి కుమారుడు నశించడాన్ని వెతక రక్షించడానికి లోకానికి వచ్చినట్లుగా, పాపులను రక్షించడానిక దేవుడు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నప్పుడు ఆయన సమస్తను పోగొట్టుకొని, మహిమను పోగొట్టుకొని లోకంలో శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడు ఆయన మన మధ్య నుంచి. అయితే వెలుగుగా వచ్చిన ఆయన్ని గుర్తించలేకపోయినారు.
కృపా సత్య సంపూర్ణుడు వచ్చినాడు. ఆయనే మనం మంచి కాపరిడిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి వచ్చిన ఈ లోకంలోకి జీవాన్ని అనుగ్రహించడానికి మన కోసం ప్రాణం పెట్టిన ప్రాణదాత అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మానవులు గుర్తించలేనటువంటి పాపంలో పడి ఉన్నారు. కాబట్టి కృతజ్ఞత గలవారిగా ఉండకలేకుండా కృతజ్ఞత గలవారిని ప్రభు కృతజ్ఞులై ఉంటున్నారు. చేసిన మేలులను నేర్చుకున్నాడు. ఆయన బట్టి మనకు దేవుని దగ్గర సమీపస్థులమైనామని చెప్పి దేవుని ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడినామని చెప్పేసి ఉన్నది ప్రభులో ప్రియులారా. కాబట్టి ఆయన మనకి ఇచ్చిన ఉచిత రక్షణ బట్టి మనం ఎంతో ఆయన కృతజ్ఞత చెల్లించవలసిన వారిగా మనం ఉన్నాం. అంత మాత్రమే కాదు, 103వ కీర్తన ఆయన మన సంకటంలో కుదిర్చేవాడని చెప్పేసి దావీదు తన గురించి చెప్తున్నాడు. ప్రియులారా, ఆయన మన శత్రువుల నుంచి కాపాడు, మన ఇబ్బందుల నుంచి కాపాడు, ఆయన దక్షిణ హస్తంతో మన అందరం ఆదుకునేవాడికి అనుకున్నాడు. ఆయన మన దోషములన్నింటినీ క్షమించేవాడని చెప్పేసి దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన మన కొరతలన్నీ ఎరిగినవాడు, మన అవసరతలు ఎరిగినవాడు, మన అక్కరలను తీర్చే దేవుడుగా అనుకున్నాడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే నిజంగా లోకంలో మనం చూసినట్లయితే భార్య ఒక యవనస్తురాలు, ఒక యవనస్తుడు, యవన కుమారుడు యవనస్తుడికి ఒకవేళ వివాహం జరిగి ఉంటే వారి జీవితాల్లో బిడ్డలు లేకపోయినట్లయితే అది ఎంతో దుఃఖకరంగా కనబడుతున్న జీవితంగా ఒక్కోసారి వాళ్ళు మనకు కనపడుతుంది. బిడ్డల కోసం ఎంతో మంది ఎన్నెన్నో ఈ రోజుల్లో మనం ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగే వాళ్ళు ఉన్నారు, ఎన్నో పూజలు పునస్కారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎన్నో 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 రకరకాలైనటువంటి పూజలు చేసేవాళ్ళు ఉన్నారు, ఎన్నో మొక్కుబడులు చేసుకున్నాడు. హిందువులు అయితే మనకు తెలియనటువంటి సంగతులు ఎన్నెన్నో చేస్తుంటారు. అంతే మాత్రం కాకుండా మరి విజ్ఞానపరంగా సైన్స్ ప్రకారంగా చూసినట్టయితే మరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎన్నెన్నో టెస్టులు చేర్చుకొని ఏ విధంగానో చేసేవాళ్ళు ఉన్నారు. అయితే దేవుని వాక్యం మనకు సెలవుస్తుంది ప్రియులారా. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే మరి భక్తుడైన అబ్రహాముని గురించి మనం తెలుసు. 100 సంవత్సరాల వరకు ఆయనకి పిల్లలు లేరు. దేవుడు తను పిలుచుకున్నాడు. దేవుడు ఎంతగానో అబ్రహాముని ఆశ్రయించినాడు, కానీ ఆయన జీవితంలో గొప్ప కొరత ఏర్పడింది ప్రియులారా మనకు తెలుసు. ఆయన ప్రియుల ఏమిటంటే ఆయనకి బిడ్డలు లేరు. అయితే ఆయన అంటాడు, అబ్రహాం అంటుంటాడు, ప్రభా దేవా నీవు నాకేం ఇంత మాత్రం ఇచ్చేంత నాకేమి కానీ నాకు ఒక కుమారులు లేరు కదా అని చెప్పేసి అంటాడు. అప్పుడు దేవుడు ఆయన కనికరించి వృద్ధాప్యంలో 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకి ఇసాకును కుమారుడుగా ఇచ్చినట్టు మనకు తెలుసు ప్రియులారా. కాబట్టి అందుకే 127వ కీర్తనలో మనం చూసినట్టయితే 127వ కీర్తన 3వ వచనంలో ఏమంటే, కుమారుడు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం అని రాయబడింది. దేవుడు అనుగ్రహించాలంటే దేవుడే అనుగ్రహించాలి. కుమారుడు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలం ఆయనిచ్చు బహుమానమే అని చెప్పేసి అంటాడు. గర్భఫలం ఆయనిచ్చు బహుమానం అంటాడు. ప్రియులారా, మనకు తెలుసు ఇసాకు రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాల వయసులో తను పెళ్లి చేసుకున్నప్పుడు ఇసాకు భార్య రిబ్కా కూడా గొడ్రాలిగా కనబడుతుంది. అందుకోసం ఇస్సాకు ఏం చేశాడు తెలిసిన, ఆయన దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను కనికరించేసి ఆమెను గర్భం తెలిసినట్టుగా మనం ఆదికాండంలో మనం చూడగలం ప్రియులారా. అప్పుడు ఒక ఆయన ఆశీర్వదించబడగా ఒకేసారి రిబ్కాకు ఇస్సాకులకు 2 కవలను పిలిచినట్టుగా మనం చూడగలం. ఏశావుని యాకోబుని వాడికి సంతతులుగా అనుగ్రహించబడినట్టుగా మనం చూడగలం ప్రియులారా. కాబట్టి కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అని, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పేసి దేవుని వాక్యం మనకు ఎంతో తేటగా తెలియజేస్తుంది. కాబట్టి దేవుడే గర్భఫలాన్ని ఇస్తాడు, దేవుడే కుమారుడు అనుగ్రహిస్తాడని చెప్తుంటారు ప్రియులారా. మనం ఇంకొక మాట మనం గ్రహించినట్లయితే మనం బైబిల్ గ్రంథంలో మనకు ఒక తెలిసినటువంటి ఒక స్త్రీ మనం కనపడుతుంది. అది మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా అనబడినటువంటి స్త్రీని మనం చూడగలం. హన్నా అనే ఆమె గొడ్రాలుగా కనపడుతుంది. అక్కడ తనకు పిల్లలు లేరు. షిలోహు మందిరంలో చేరి ఏటాటా భార్య భర్తలు వాళ్ళకి 2 భార్యలు ఉన్నప్పుడు కూడా ఎల్కానకు మరి వాళ్ళిద్దరు అందరూ కలిసి మందిరానికి వెళ్తున్నా కానీ, షిలోహు మందిరానికి వెళ్తున్నా కానీ ఏటాటా వెళ్ళి స్తుతులు మరి వారి యొక్క మరి అర్పణలు మరి భక్తిపూర్వకంగా సమర్పించుకున్నప్పుడు కూడా ఈ హన్నాకు గర్భం తెరవబడలేదు. అన్న గొడ్రాలుగా ఉంది. ఆమె ఎంతో బాధను అనిపించింది, ఎంతో అవమానానికి గురైంది ప్రియులారా. అప్పుడు ఆమె షిలోహు మందిరంలో పోయి ప్రార్థిస్తుంది. అక్కడ ఏమంటుందంటే 1వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడిన రీతిగా, నాకు కలిగిన శ్రమను గురించి ప్రభువా అని చెప్పి నన్ను జ్ఞాపకం చేసుకుని అంటుంది. నాకు ఒక మగబిడ్డను దయచేసినడలా నేను వారిని యెహోవాకు నీకే నేను అప్పగిస్తానని చెప్పేసి ఆమె మొక్కుబడి చేసుకున్నట్లుగా 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం మనం చూడగలం ప్రియులారా. చూడండి, ఆ అన్నా యొక్క ప్రార్థన, అన్నా యొక్క మొక్కుబడి ఆమె ఏమంటుందంటే, దేవా నీవు నన్ను కనికరించి నా యొక్క శ్రమను చూసి
నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు మగబిడ్డను దయచేసినట్టయితే చూడండి, మగబిడ్డను దయచేసినంటే ప్రభు ఆమె ప్రార్థన ఆలకించాడు. అన్న గర్భం తెరిచాడు. తర్వాత ఆమెకు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు సమూయేలు అని పేరు పెట్టుకుంది. ప్రియులారా, సమూయేలు అని పేరు పెట్టింది. అంత మాత్రమే కాదు కానీ సమూయేలుని ఎంతో జాగ్రత్తగా, ఎంతో ప్రేమతో ఆమె మొక్కుబడి చేసుకున్నట్లుగా, ఆమెను ఎంతో దేవుని యందు భయభక్తులతో చిన్నతనం నుండి పెంచుతున్నట్లుగా మనం అక్కడ చూడగలం. అంత మాత్రమే కాకుండా మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో 24 వచనం మనం చూడగలం. మొదటి సమూయేలు గ్రంథం 24 వచనంలో మనం చూసినట్టయితే ఈ విధంగా రాయబడి, తర్వాత పాలు మానిపించిన తర్వాత ఏమని రాయబడిందంటే, పాలు మానిపించు వరకు అతను పెంచుచుండెను. సమూయేలుని పాలు మానిపించారు. పెంచిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, పాలు మానిపించు తర్వాత అతడు ఇంకనో చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలును ఎత్తుకొని 3 కోడెలను తుమ్ముడు ద్రాక్ష రసమును తీసుకొని ఆ షిలోహులోని మందిరమునకు వచ్చెను. చూడండి ప్రియులారా, కృతజ్ఞతాపూర్వకంగా దేవుని దగ్గరికి తనకు అనుగ్రహించబడిన బిడ్డని, కుమారుని తీసుకొని ఆ కానుకలుగా 3 కోడెలను, తర్వాత ద్రాక్ష రసాన్ని, పిండిని అవన్నీ తీసుకొని అక్కడ మందిరం దేవుని దగ్గర సమర్పించడానికి వచ్చిన వారు ఆ కోడెను వధించి పిల్లవాని ఏలియా యొద్దకు ఏలియా అప్పుడు యాజకుడుగా ఉన్నాడు శిలో మందిరంలో. తీసుకొని వచ్చి అప్పుడు ఆమె అతనితో ఇట్లా అన్నాడు, ఏలివాడా, నా ఏలినవాడా, నా ప్రాణంతో నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను నాకు దయచేయమని అడగగా యెహోవా నా ప్రార్థన మనవి ఆలకించేసి ఆయన నాకు ఈ కుమారుడు నాకు అనుగ్రహించాడు. కాబట్టి 28వ వచనంలో ఆమె చెబుతుంది, కాబట్టి నేను ఆ బిడ్డలను యెహోవాకు ప్రతిష్ఠించున్నానని చెప్తున్న ప్రియులారా, మన బిడ్డలను మనం దేవునికి ప్రతిష్ఠించుకోవలసిన వారికి ఉన్నాం. అయితే అక్కడ చెబుతున్నాడు యెహోవాకు ప్రతిష్ఠ. అక్కడ చూడండి ఆ మాటలో 28వ వచనంలో మనం చూసినట్టు అప్పుడు ఆ బాలుడైనటువంటి ఆ సమూయేలు యెహోవాకు అక్కడే మ్రొక్కెనని చెప్పేసి రాయబడింది. ప్రియులారా, చిన్నతనంలోనే బాలుడైనటువంటి సమూయేలు యెహోవా సన్నిధికి వచ్చినప్పుడు, తన తల్లి దేవునికి ఆమె ప్రతిష్ఠించినప్పుడు ఎంతో భయముతో, భక్తితో చిన్నతనంలోనే దేవునికి మ్రొక్కిన వాడిగా కనబడుతున్నాడు. ప్రియులారా, దాన్ని బట్టి అప్పుడు హన్నా అక్కడ ఉండి 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవునికి కృతజ్ఞతాస్తులతో ఆయన స్తుతిస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంటే, ఏమని స్తుత్యం చేస్తుంటే, యెహోవా నా హృదయము యెహోవా యందు సంతోషించున్నది అని చెప్పేసి అంటది. ఎందుని బట్టి సంతోషిస్తున్న ప్రియులారా, బిడ్డలు లేని ఆమెకి బిడ్డ కలిగి, బిడ్డలు లేనటువంటి ఆమెకి ఆయన అడిగిన రీతిగా కుమారుడు యెహోవాను అనుగ్రహించాడు. అందుకు ఆమె హృదయం మన కుమారుడు బిడ్డలు మనకు అనుగ్రహించినప్పుడు మనం తల్లిదండ్రులుగా మనం ఈ లోకంలో ఎంతో సంతోషించే వారిగా ఉండాలని చెప్పేసి మన హృదయం సంతోషిస్తూ మనకు ఆనందం కలుగుతుంది. యెహోవా యందు నాకు మహాబలం కలిగను. అప్పుడు బలవంతురాలు కాదు, ఎంత బలం ఉన్నా కానీ ఆమె అవమానంతోనూ నిందలతోనూ భరించలేకపోయింది, క్షీణిస్తూ పోతుంది కూడా. ప్రియులారా, ఇప్పుడు నాకు బలమైంది అనిపేసాము, ఇప్పుడు సంతోషంగా చెప్పండి. ఆ విధంగానే మనం చూసినట్లయితే తర్వాత రాహేలు విషయంలో కూడా అలాగే ఉంటది. దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు రాహేలును కూడా కనికరించేసి రాహేలుకు దేవుడు తన గర్భం తెరిచినట్టుగా మనం చూడగలం. కాబట్టి యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు అని చెప్పేసి, తర్వాత మన దేవుని వంటి ఆశ్చర్యదుర్గం ఏదీ లేదు, యెహోవా అనంత జ్ఞాని దేవుడు అని చెప్పేసి దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూడగలం ప్రియులారా. కాబట్టి అంత మాత్రమే కాకుండా మనం చూసినట్టయితే ఇక్కడ 18 వచ్చి నుంచి మనం 21 వచ్చంలో మనం చూసినట్టయితే 1 సమూయేలు గ్రంథం 18 నుంచి 1 బాలుడైన సమూయేలు నారతో చేయబడినటువంటి ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చిన్నతనం నుండి బాలుడైనప్పుడే, చిన్న వయసులోనే బాలుడైనటువంటి సమూయేలు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకుంటారు. ఏఫోదును ఎవరు ధరించుకుంటారండి? యాజకులు ధరించుకుంటారు. చిన్నతనం నుండి యాజకుడైనటువంటి బాలుడైనటువంటి సమూయేలు ధరించుకొని ఆయన పరిచర్య చేస్తున్నాడు. వాని తల్లి వానికి చిన్న అంగీ కుట్టి ఏటేటా అర్పించుట పెనుమిటితో కూడా అక్కడ బలు అర్పించడానికి షిలో మందిరానికి వస్తుందని చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె మరలా కూడా గర్భవతి అని. ఎందుకంటే దేవుడికి తన బిడ్డను ప్రతిష్ఠించు కాబట్టి దేవుడు మరలా హన్నా గర్భం తెలిసి ఆయనకు పిల్లలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాకుండా ఆ 21వ వచనంలో చెబుతున్నాడు, బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను అని చెప్పేసాడు. యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుతున్నాడు బాలుడు. ప్రియులారా, మన బిడ్డలు దేవుని సన్నిధిలో ఎదగాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మన బిడ్డలు దేవుని కాపుదల్లో ఎదగాల, దేవుని భద్రతలో ఎదగాల, దేవుని ఆశీర్వాదాలతో ఎదగాల. బాలుడైన సమూయేలు ఆ విధంగా చూస్తున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాకుండా 26వ వచనంలో మనం చూసినట్టే 2:26 చూసినట్టయితే బాలుడకు సమూయేలు ఇంకనూ ఎదుగుచు
యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెనని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ప్రియులారా. అప్పుడు యెహోవా దయందు మన ప్రియులు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధించాల. వాడు ఎంతనో ఎదుగుచుంటూ ఆయన వర్ధిల్లుచున్నాడు. ప్రియులారా, దేవుడు అనుగ్రహించిన మన బిడ్డలను చిన్నతనం నుండి మనం దేవుని యొక్క భయభక్తులతో పెంచేవారు ఉండాలి. ఏ విధంగా పెంచాలంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయం సామెతలు 22:6లో తెలియజెప్పడం వాక్యం విధంగా తెలియజేస్తుంది. బాలుడు నడవలసిన త్రోవలను వారికి నేర్పుము, వాడు పెద్దవాడి వాడు దాని నుండి తొలగిపోడని చెప్పేసి దేవునాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకుండా ప్రభు యొక్క శిక్షలలోను బాధల్లోనూ వారిని పెంచుడని చెప్పేసి రాయబడింది. ప్రియులారా, కోపం రేపకుండా అర్థం ఏంటో తెలుసున? ఇప్పుడు చిన్న పిల్లగా ఉన్నప్పుడు కోపం రాదు, వాళ్ళకి కోపం రాదు. మనం ఏమన్నా కానీ పెద్ద అయినప్పుడు వస్తుంది. ఎప్పుడంటే మనం వాళ్ళని సరైన రీతిలో పెంచకపోతే ఈ ముసలోడు ఉన్నాడే, ఈ ముసలోడు మా నాయన, వీడు నన్ను సరిగి పెంచినట్లయితే, వీడు నాకు భయభక్తులు నేర్పినట్లయితే, నేను భయం కలిగేవాడిగా ఉండేవాడిని. మంచి చదువు నేర్పినట్లయితే, మంచి విద్య సంపాదించుకొని మంచి విద్యావంతురాలుగానో విద్యావంతుడుగానో, ఏ కలెక్టర్ గానో, ఏ యాక్టర్ గానో, లేకపోతే ఇంజనీర్ గానో, లేకపోతే ఈ రోజులో ఇంకేమున్నాయి డాక్టర్లు, ఐటీ ఇంజనీరు, ఇంకేదో రకరకాలైన ఇంజనీర్లు, నాకు తెలియదు ఆ ఇంజనీర్లు అంటే ఎట్లుంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఏమనగా, అందుకని అప్పుడు తిడతారంట మనల్ని. జాగ్రత్తగా ఆలోచించుకోండి. పిల్లలకు కోపం రేపకండి. కోపం రేపితే అప్పుడు తిడతారు, ఇప్పుడు తిట్టరు. ఇప్పుడు మనం కొడితే వాళ్ళు పడతారు. కాబట్టి ఏమంటున్నాడంటే, పిల్లలారా మీరు దేవుని యందు భయభక్తులతో వాడిని పెంచమని చెప్పేసి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. ఎక్కడ ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారి పెంచాలి. ప్రభు యొక్క శిక్షలో పెంచాలా, ప్రభు యొక్క బోధల్లో పెంచిపెట్టాలి. కాబట్టి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 6, మనకు సమయం లేదు కాబట్టి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 6 నుంచి మనం 9 వచనాలు మనం చూసినట్టు, 6 నుంచి 9 వచనాలు మనం చూసినట్టయితే బిడ్డలను ఏ విధంగా అక్కడ దేవుని యొక్క ఆజ్ఞలను వారికి కంకణాలుగా కట్టి, మా నెత్తికి బాచికాలుగా కట్టి వారిని ఏ విధంగా పెంచాలని చెప్పేసి దేవుని భక్తులు అక్కడ రాయబడింది ప్రియులారా. కాబట్టి తల్లిదండ్రులైన వారికి వాక్యం విధంగా సెలుస్తుంది. విలాప వాక్యాల్లో మనం చూసినట్టయితే, విలాప వాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్టయితే తల్లిదండ్రులైన వారికి హెచ్చరిక కనపడుతుంది. తల్లిదండ్రులైన వారికి హెచ్చరిస్తున్నాడు దేవుని వాక్యం విధంగా హెచ్చరిస్తబడుతుంది. విలాప వాక్యంలో 2వ అధ్యాయం నేను ముగించబోతున్నాను. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి ఇంకో 2-3 ఇంకో కొద్ది నిమిషాలు గ్రేస్ పీరియడ్ తీసుకుంటున్నాను. కాబట్టి విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనంలో వాక్యం తల్లిదండ్రులైన వారికి ఈ విధంగా హెచ్చరిస్తుంది. ప్రియులారా, మనం గమనించవలసిన వారు ఉన్నాం. తల్లిదండ్రులైన వారు పిల్లలు కానీ అలా వదిలేయటం కాదు. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులను పిల్లలు కానీ ఏం చేస్తున్నారంటే, అది ఏమంటారు, వాటిని క్రష్ చేసా ఏమంటారు అబ్బాయి, అది ఏదో అంటారు అక్కడ ఇస్తారు పిల్లలు పెంచే క్రషెస్ లో అక్కడ ఇస్తారు. ఎవరో పెంచుతుంటారు, మనం పెంచాం, వాళ్ళు ఎవరో పెడతారు. మోషే విషయంలో ఏం జరిగింది తెలిసిన? తన కన్న తల్లికి మహాభాగ్యం దొరికింది. మనలోసారి మగ పిల్లలందరం చంపుతుంటే అక్కడ ఆ ఫరో రాజు వాళ్ళందరం చేసిపోయి తల్లి జాగ్రత్తగా ఆ యొక్క తొట్టిలో పెట్టి, జమ్ము తొట్టిలో పెట్టేసి మళ్ళా ఆమె తిరిగి ఆమె దాదిగా ఆమెను పెంచినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప సంగతి ప్రియులారా. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులైన వారికి బిడ్డలను ఏ విధంగా పెంచాలి అని చెప్పేసి ఇదిగో ఈ విధంగా దేవుని వాక్యం సెలవు. విలాప వాక్యాలు 2:10, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము. నీవు నీ పసిపిల్లల కొరకు, ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుమని చెప్పింది. ప్రియులారా, మన బిడ్డల కొరకు దేవుని తట్టు మన చేతులు ఎత్తవలసిన వారం ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆ పసిపిల్లల యొక్క ప్రాణం కొరకు, వారి ఎదుగుతాడు కొరకు నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో రేయి మొదటి జామున చెప్పేసి అంటున్నాం ప్రియులారా. బద్ధకస్తులుగా, లేకపోతే స్వాములుగా, లేకపోతే తిండిబోతులుగా, లేకపోతే అలాగే చనిపోయినటువంటి వారిగా ఏదో మంచంలో పడుకున్నాడు అట్నే ఉండకూడదు. పిల్లల కోసం లేవాలి, పెందల కాళ్ళు లేవాలా. ఏ విధంగా సరి అయినటువంటి స్త్రీ తల్లి ఏ విధంగా 31 సామెతల గ్రంథం 31లో రాయబడిన ప్రకారంగా తల్లి తన కుమారుని, తన బిడ్డలను ఏ విధంగా వారి ప్రవర్తన గమనిస్తుందో ఆ విధంగా తన యొక్క ఇంటి వారిని జాగ్రత్తగా వారి నడతలను ఎరుగును అని చెప్పేసి ప్రవర్తనలు ఎరుగును అని చెప్పేసి రాయబడి ఉంటుంది ప్రియులారా. కాబట్టి పిల్లల కోసం తల్లులైన వారు, తండ్రులైన వారు రేయి మొదటి జామున అనండి. అయితే ప్రతిసారి కూడా సమయంలో కూడా మనం పిల్లల కొరకు ప్రార్థించు, వారి భవిష్యత్తు కొరకు ప్రార్థించు, వారు దైవ భక్తిలో పెరగాల్సిన వారిగా మనం ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. సామెతల గ్రంథం మనం చూసినట్టయితే మనం ఏ విధంగా వారిని బోధించాలి, వారిని సామెతల గ్రంథం 3:21 బిడ్డలకు సరైనటువంటి ఉపదేశాన్ని జ్ఞానం మనం ఇవ్వాలని చెప్పేసి రాయబడి.
అప్పుడు మన బిడ్డలు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఉంటారు. కాబట్టి యెషయా గ్రంథం 44:3లో మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, నేను దప్పిగలవని నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కురిపించినట్లుగా నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. వారు గడ్డిలో నిర్వంజ చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుతారని చెప్పేసి దేవుడు తన వాక్యంలో సెలవుస్తున్నాడు. కాబట్టి తర్వాత 108వ కీర్తన మనం ఇప్పుడు చదువుకున్నాం. ఇందాక 108వ కీర్తన 128వ కీర్తన 3 అధ్యాయాలు చెప్పుకుంటున్నాం. నీ భోజనం నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్లే ఉంటారని చెప్పేసి దేవుని వాక్యం సెలవు. నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలు మన భోజన బల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండారంటే దేవుని సన్నిధిలో దేవునిలో జ్ఞానముతోను వాళ్ళు బెదగాలి అంటే మనం దేవుని యొక్క భయభక్తులతో వాళ్ళని పెంచవలసిన వారికి ఉన్నాం. దేవుని యొక్క బోధలో దేవుని యొక్క ఉపదేశంలో వారిని పెంచినట్లయితే వారు రాబో కాలంలో భవిష్యత్తులో దేవుని యందు భయభక్తులు కలవారి ఈ లోకంలో ఎన్నో మార్గాలని దారి తప్పటానికి. అయితే వారు అందుకని అంటాడు, మీ బాలుడు నడవవలసిన త్రోవలను వారికి బోధించము. పెద్దవాడైనప్పుడు పెద్దవాడు దారి తప్పకుండా వాడు సరైన మార్గంలో నడుస్తారని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూసినాం. వాడు దాని నుండి తొలగిపోడని చెప్పేసి అన్నాం. ఏ విధంగా పెద్దలైన వారు తల్లిదండ్రులు సరైన మార్గంలో నడిపించకపోవటం వల్ల ఈ రోజుల్లో అనేక మంది పిల్లలు దారి తప్పినట్లుగా మనం చూస్తున్నాం. దానివల్ల కలిగే శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు ఎన్నెన్నో ఈ లోకంలో భరించవలసి వస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మనం శ్రద్ధ కలిగిన వారి మరి ఏ విధంగా మరి క్యాథరిన్ ని మరి తల్లిదండ్రులు అయినటువంటి సైలస్ మరి హారిక కిరణమై వారు మరి క్యాథరిన్ పెర్సిస్ విషయంలో వారు భయభక్తులతో చిన్నతనం నుండి పెంచడానికి చిన్నతనం నుండి దేవుని యందు జ్ఞానము, బుద్ధి, తెలివిని, వివేచన కలిగి పెంచేలాగా ఉండలాగన దేవుడు వారికి ఈ కృపను దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. ఆమేన్. ఆమేన్. Thanks, Nangara. Such a wonderful message to the couple. Silas ki మరియు Candy ki, Pinky ki ఇచ్చిన గొప్ప సలహాలు. సో తల్లిదండ్రులుగా మీరు ఏ విధంగా పిల్లల్ని ఏ విధంగా తీసుకొని రావాలన్న హెచ్చరికలతో మీరు దేవుడు ఈ సాయంకాలంలో మాతో మాట్లాడిన విధానం కొరకే దేవుని స్తుతిస్తా ఉన్నాము. మన మధ్యన మరి చంద్ర గారు మరియు లావణ్య గారు జాయిన్ అవటం అంత సంతోషకరం. బాగున్నారా? చాలా సంవత్సరాల తర్వాత. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద సెలబ్రేషన్ క్యాటీ దానికి. ఇక మనం ఆలస్యం చేయక ఇక మనం నెక్స్ట్ తరువాయి భాగంలోకి వెళ్దాం. కేక్ కటింగ్ కార్యక్రమం ముందు ఒక 2-3 నిమిషాలు సైలస్ మరియు పింకీ just one minute just give a praises to God for the God has kept her safe and sound during this COVID situation. ఈ సమయాల్లో దేవుడు తను ఎంతో ఆరోగ్యంగా దేవుడు ఇచ్చిన కృప కొరకై మీరిద్దరు తల్లిదండ్రులుగా ఒక్కొక్క నిమిషం just one minute మాత్రం మీరు దేవుని స్తుతించండి. ఫస్ట్ ఓవర్ టు సైలస్. Yes, Anna. Gracious God, Heavenly Father, Almighty God, wonder-working God, thank you, Jesus, for this blessed moment, Father Lord, that thou art graciously granted unto me, Father, oh Father Lord, so that even I can also join the blood-brought children, Father Lord, from different time zones, Father Lord, on one platform. Oh Father Lord, thank you so much for everything. Oh Lord, yes, Father Lord, at this point in time, Father Lord, especially, Father Lord, as we have gathered, oh Lord, for Kathy's birthday celebration. Oh Father Lord, really Lord, it's an amazing thing. Oh Father Lord, children are, oh Father Lord, they are the reward. Oh Lord, they are the fruit of the womb, Father Lord. They are like, oh Father Lord, they are like a crown and a royal diadem to their parents. Oh Father Lord, such a wonderful, Lord, promises and words that you had given unto us. Oh Father, thank you so much. Oh Father Lord, especially Lord, in this case, Lord, this point now, Lord, we would like to praise thee and thee alone for all the help and for all the benefits and the goodness which was done in our lives, Father Lord, in our married lives, oh Lord, from past 4 years. Oh Father Lord, and thank you for the precious gift, Lord, that thou art graciously granted unto us. Oh Father Lord, though we are unworthy and unprofitable, but yet, Lord, out of your grace and compassion, oh Father Lord, you have been seeing us through your gracious eyes. Lord, we thank you everything, Lord. Thank you for everything. Oh Lord, and especially Catherine, Lord. Oh Father Lord, we really do not know, Lord, how to
nurture her and how to bring her up, Father Lord, in your grace and in your guidance and in your fear. But Lord, we strongly believe that, oh Father Lord, as long as your grace is abounding on us, oh Father Lord, as long as the godly parents are around, godly grandparents are there along with her, oh Father Lord, for sure, Lord, she'll be growing in your grace and in your knowledge and in your fear. Lord, we thank you so much for this assurance and this grace, Father Lord, which was granted unto us. Oh Father Lord, especially we thank everyone, Father Lord, who had joined at this moment, oh Father Lord, and at the same time, Father, and each and every family, Father, by name, Father, I would like to call upon. Lord, thank you for each and every one, Father, Lord, who had come, and Lord, bless and grace this occasion of Kathy's birthday. Oh, Father, we really thank you for each and everything, Father, Lord, and bless the remaining, Father, Lord, as we submit, oh, Father, Lord, Kathy's cake cutting and all other, Father, remaining birthday formalities, Father, Lord, into loving hands. Lord, I humbly bow down myself, Lord, lifting up your cup of salvation with the freely offered unto us. Lord, I praise in the mighty name of my Lord and my Savior, Jesus Christ. Amen. Wonderful. Pinky, can you just pray for 1 minute? Thank you. స్తోత్రములు యేసయ్యా, కృపగల దేవుడా, మహోన్నతుడా, మరొకసారి దివ్యమైన సన్నిధిలో ప్రార్థించటకు ఇచ్చిన గొప్ప అవకాశంకే నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ దినమును ప్రభా ఖ్యాతి 3 years సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని 4th year లో అడుగు పెట్టించుండగా ప్రభా మీకు లెక్కలేని వందనాలు ప్రభా, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గడిచిన 3 సంవత్సరాలు బట్టి ప్రభా ప్రతి దినము ప్రభా మీరు తనని కాచి కాపాడారు ప్రభా. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో ప్రభా ఎంతో మంది ఈ దినము చూడక ఎంతో మంది గతించున్నారు ప్రభా. అటువంటిది ప్రభా ఎటువంటి యోగ్యత లేని మా జీవితంలో ప్రభా మీరు ఖ్యాతిని ప్రభా బ్లెస్ చేసి మా జీవితాల్లో పంపించి ప్రభా తనని 3 సంవత్సరాలుగా తనని కాచి కాపాడినందుకు ప్రభా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభా. మరి ఈ ఇయర్ అంతా కూడా ప్రభా 4th year లో కూడా ప్రభా మీ కృప చూపించండి, తెలివితేటలతో జ్ఞానంతో ప్రభా తనని పెంచండి ప్రభా. తల్లిదండ్రులమైన మేము ప్రభా మాకు మీరు స్పిరిచువల్ గా నేర్పించండి ప్రభా. మీ వాక్యం ఎప్పటికప్పుడు ప్రభా మమ్మల్ని గద్దించండి, హెచ్చరింప చేయండి ప్రభా. ఎలా మీ బిడ్డని ఎలా పెంచాలో ప్రభా మీరే మాకు బోధకులుగా బోధించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ప్రభా. ఈ సంవత్సరం అంతా ప్రభా రాబోయే దినములన్నిట్లోనూ ప్రభా మీ బిడ్డ ఖ్యాతిని మీ పాదాల సన్నిధికి చేరుస్తున్నాను ప్రభా. మీ కృప చూపించి తనకి సహాయంగా ఉండి తనని ప్రొటెక్టర్ గా మీరే ప్రొటెక్ట్ చేయమని మళ్ళీ వేడుకుంటూ అయ్యా ఇచ్చిన ఈ గొప్ప అవకాశముకై ప్రభా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున కృతజ్ఞతలుగా సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Wonderful, Pinky. Thanks, Saila and Kathy. Saila and Pinky, sorry. కొత్త నుంచి Kathy దాని గురించి మాట్లాడి నోట్లోనే తిరుగుతుంది. Wonderful. God bless you. So what is the preparations going on, BDL? Beno and Dolly, Pinky. So ఇప్పుడు 1 minute అంకుల్ కేక్ కట్టేస్తాం. ఓకే. సో ఆ లోపల మనం ఒక చిన్న పాటని పాడుకుందాం, వాళ్ళు ప్రిపరేషన్ అన్ని చేసుకునే లోపల. వారు వచ్చిన లోపల మరొక చిన్న పాటను పాడుకుందాం. వారు అరేంజ్ చేసుకునే లోపల ఒక చిన్న పాటను పాడుకుందాం.
సో మన మధ్యన క్యాతి రెడీగా ఉన్నట్టున్నారు. సో వి విల్ ఓవర్ టు క్యాతి కేక్ సెలబ్రేషన్. Cake celebration. Happy birthday to you. Happy birthday to you. ఒక నిమిషం. ఓకే, కేక్ కటింగ్ ముందు చిన్న ప్రేయర్ చేసుకున్నాం. తను డోంట్ గివ్ స్ట్రెస్ టు క్యాథీ. ఓకే, జస్ట్ స్లో డౌన్. పాపం తనకి ఈరోజు కొద్దిగా నీరసంగా ఉంది. తను కొద్దిగా సిట్టుగా ఉండటం వల్ల వాడి ఇక్కడ వస్తా ఉందండి. ఓకే, కొద్దిగా నీరసంగా ఉండటం వల్ల సో జస్ట్ స్లో డౌన్. జ్యోతి నువ్వు పక్కన కూర్చోలేతే. ఓకే, సో క్యాథీ స్మాల్ డాడీ. క్యాథీ హ్యాపీ బర్త్డే క్యాథీ. సో తను హ్యాపీ బర్త్డే క్యాథీ. తను కేక్ కట్ చేసేటప్పుడు అందరం జస్ట్ మీరు అక్కడ నుండి మ్యూట్ చేసుకునే అవసరం లేదు. సో జస్ట్ మీరు అక్కడ నుంచి పాడుతా ఉంటే తనకి హ్యాపీనెస్. ఓకే క్యాథీ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. ఓకే నువ్వు కట్ చేసేయ్ పింకీ. ఓకే పింకీ నువ్వు కేక్ కట్ చేసేసి డాడీకి మమ్మీకి తినిపించేసి. ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ క్యాథీ, ఆన్ బిహాఫ్ ఆఫ్ సైలా. దగ్గరికి రండి, వీడియో కనపడలేదు. Dolly, Beno, go ahead. Dolly, Beno, go ahead. And Silas kuda, on behalf of Silas kuda. Silas cake, Beno, Silas cake, picking better. Okay. Very good. ఒక చిన్న సర్ప్రైజ్ ఏంటంటే గాడ్స్ గ్రేస్ బెను సక్సెస్ఫుల్ గా 1 year కంప్లీట్ చేసేసాడు. జాబ్ లో జాయిన్ అయ్యి ఇంత చిన్న ఏజ్ లో దేవుడు బ్లెస్ చేశాడు. సో ఈ రోజుకి 1 year మేము సర్ప్రైజ్ అన్నమాట, చెప్పలేదు. కేక్ కటింగ్ వాడికి కూడా మేము ప్లాన్ చేసాం ఈ రోజు. Wow, wonderful. Such a great surprise, Beno, really. Congratulations. Yeah, God has blessed you very good for 1 year, for protecting you, for giving you and putting in a very highest place. Beno, congratulations, God bless you. So నీకోసం ఉన్న ప్రకాష్ మాయ అప్పుడే వెలిగించకండి, ఒక్క నిమిషం ప్రేయర్ చేద్దాం. ఒక చిన్న ప్రేయర్ చేసి వెలిగించారా, దీపం వెలిగించారా? ఓకేనా సరే, ఒక చిన్న ప్రేయర్ చేసి బెనోని బ్లెస్ చేద్దాం. జస్ట్ ఒక చిన్న ప్రేయర్ క్లుప్తంగా ఒక 30 seconds. అమ్మ బెంగళూరు నుంచి అమ్మ తొందరగా క్లుప్తంగా జస్ట్ ఒక 30 seconds చిన్న ప్రేయర్ చేసేయండి. బెనోకి బ్లెస్ చేసి 1 year he completed 1 year successfully in his job. చిన్న వయసు ఏంద్రా నాయన, ఇంకా నీకు పెళ్లి వయసు అవుతుంది. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అమ్మ రెడీయా? తొందర చేయండి, ప్రేయర్ చేయండి. బెంగళూరు అమ్మా వింటున్నావా? ప్రేయర్ చేయి. మా ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమామయుడు మా గొప్ప దేవా, నీ గొప్ప పాదములు వందనములు స్తోత్రములు నాయన, వందన స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నా ప్రభువా క్యాథీని నా తండ్రి 3 సంవత్సరాలు ముగించుకున్న నా తండ్రి
మరి యొక్క నా తండ్రి జన్మదినాన్ని నా తండ్రి ప్రభా దయా కిరీటముగా నా ప్రభా బిడ్డకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. బిడ్డ అనారోగ్యంగా ఉన్నప్పటికీ ప్రభా మీరు సంపూర్ణమైన స్వస్థత విడుదల దయచేయండి నాయన, ఆశీర్వదించండి నాయన. వందన స్తోత్రాలు. నీ యందు నా తండ్రి భయభక్తులు గలవారు నా ప్రభా ఎన్నటన్నిటికీ ఆశీర్వాదాలు పొందుతారని నా ప్రభా నీ వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. వందన స్తోత్రాలు. ఎంతవరకు నా ప్రభా నా తండ్రి ప్రార్థనలోను పాటల్లోనూ మీరు మహిమ పొందినారు నాయన. వందన స్తోత్రాలు. మరి వ్యవసాయ నా ప్రభా బెరువు నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి యవనస్తులుగా ఉన్నాడు, యుక్త వయసులోనే నా ప్రభా తన స్టడీస్ ముగించుకున్న నా ప్రభా నా తండ్రి దేవుని నా తండ్రి ఆశీర్వాదము పొంది నా ప్రభా నా తండ్రి మంచి జాబ్ అనుగ్రహించారు నాయన. వందన స్తోత్రాలు. బిడ్డను ఆశీర్వదించారు నాయన. వందన స్తోత్రాలు ప్రభా. ఇంకా నా ప్రభా యోసేపులే నా తండ్రి జ్ఞానం కలిగిన వాడే నా ప్రభా నాయన. మరి ఒకసారి నా తండ్రి సంవత్సరం నా తండ్రి మీరు ముగించుకొని జాబు నా తండ్రి జాబులో నా తండ్రి 1 year అయిందని చెప్తున్నారు నాయన. వందన స్తోత్రాలు. బిడ్డలు ఇంకా మీరు దీవించి ఆశీర్వదించండి. రాబో దినంలో నా ప్రభా నా తండ్రి నాయన నా ప్రభా నా మంచి ప్రార్థనా పరుడుగా దానియేలు వలె నా ప్రభా యోసేపు వలె నా ప్రభా బిడ్డ ఆశీర్వదించబట్టకు నా ప్రభా నీ కృప అనుగ్రహించమని మరి బెనును కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. వందన స్తోత్రాలు. ఇప్పుడు కార్యక్రమం అంతటికి నా ప్రభా నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వచ్చిన బిడ్డలందరికీ నా ప్రభా నా తండ్రి నీ కృపను నీ దయను నీ కరుణను నా తండ్రి మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందమని ఘనత మహిమ మీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. Okay, very good. Beno, Pinky has done a surprise cake for you, celebrating your the first anniversary. Okay, Prakash, go ahead. So Naina, yeah. కొయ్యండి మీరు కోస్తా ఉండండి, తింటా ఉండండి, మేము చూస్తూ ఉంటాం. ఓకే, మన ప్లేసెస్ లో ఉండి చప్పట్లు కొడదాం. ఓకే, యువర్ బ్లెస్సింగ్స్ టు బెనో. చిన్న వయసులోనే దేవుడు తను ఆశీర్వదించి ఒక మంచి పెద్ద కంపెనీలో తనని ఉన్నతంగా ఉంచాడు. అందుని బట్టి ఆ కుటుంబం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సెలబ్రేషన్ ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మీరందరూ మా కుటుంబంలో ఒకరు కాబట్టి, సో ప్రతి విషయాల్లో ప్రతి సంతోషంలో మీరందరూ పాలిభాగస్తులు కాబట్టి ఈ యొక్క సంతోషంలో కూడా మీరందరూ మాతో పాటు ఉంటాం మాకు ఎంతో సంతోషకరం. సో బెనోని ఇంకా ఆశీర్వదించాలని మీ యొక్క అనుదిన ప్రార్థనలో ఈ కుటుంబాన్ని మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. అదే ఒకవేళ ఈ కోవిడ్ సీజన్ ఇవేం లేకపోయినట్లయితే ఒక పెద్ద సెలబ్రేషన్ చేసిండే వాళ్ళు. సైలా కూడా పాపం స్ట్రక్ అయిపోయాడు దుబాయ్ లో, అక్కడ నుంచి రాలేకపోయాడు. డెఫినెట్లీ ఐ కెన్ అండర్స్టాండ్ యాజ్ ఎ ఫాదర్స్ ఫీలింగ్స్ మిస్ అవుతా ఉండొచ్చు ఈ హ్యాపీనెస్ అంతా. బట్ హౌఎవర్ డౌన్ ద ట్రాక్ అన్ని మంచిగా అయిపోయాక మనం డెఫినెట్ గా అందరం కలిసి మళ్ళీ మంచి సెలబ్రేషన్స్ చేసుకుందాం ఈ ఫ్యామిలీతో. మనకు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ సాయంత్రం బిర్యానీ తింటారు, మనకేం ఉండదు. సరే, ఏదైనప్పటికీ మనం డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ ఫన్ ఇన్ ద కమింగ్ డేస్. థ్యాంక్ యూ, వండర్ఫుల్. మనం చివరిగా ఈ కార్యక్రమం కేక్ కటింగ్ కూడా అయిపోయింది. డూ యు వాంట్ టు సే సంథింగ్ అన్నా? అందరికి చాలా థ్యాంక్స్. అంటే ఇంత టైంలో కూడా వచ్చి అందరూ ఇంతసేపు కూర్చున్నారు. చాలా చాలా థ్యాంక్స్. అందరూ ఖ్యాతి కోసం ప్రేయర్ చేయండి. నేను ఖ్యాతి మా జర్నీ దుబాయ్ కోసం ప్రేయర్ చేయండి. రమణ ఆంటీ వాళ్ళు, లావణ్య ఆంటీ వాళ్ళు, వనిత ఆంటీ, సియోన్ అక్క, సందీప్ అన్న, ఆంటీ, అంకుల్ అందరికి చాలా చాలా థ్యాంక్స్. అందరు గ్యాదర్ అయిన మా హస్బెండ్ సైలస్ మాట్లాడతారు. వండర్ఫుల్. యాక్చువల్ గా ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల బార్డర్ రెస్ట్రిక్షన్స్ వల్ల పింకీ క్యాదీ ఇక్కడ స్ట్రక్ అయిపోయారు. వాళ్ళిద్దరు బెను వాళ్ళని కోఆర్డినేట్ చేయడానికి పంపించడానికి అన్ని వాళ్ళు ప్రయాణం సిద్ధపరచుకున్నప్పటికీ కానీ బార్డర్ రెస్ట్రిక్షన్స్ దుబాయ్ నుంచి ఫ్లైట్స్ ఏమి ఆపరేట్ చేయట్లేదు కాబట్టి సైలస్ పాపం చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ సో వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద ఆల్ పాజిటివ్ థింగ్. మీరందరూ ప్రార్థన చేయండి. తన హస్బెండ్ ని కలుసుకోవాలనేసి పాపం ఒక మంత్స్ నుంచి వెయిట్ చేస్తా ఉంది. ఇద్దరు వ్యాక్సినేషన్ చేసుకున్నారు. సో వెయిటింగ్ ఫర్ ద బార్డర్ రెస్ట్రిక్షన్ అన్ని ఓపెన్ అవడానికి దుబాయ్ నుంచి. పింకీ మరి క్యాదీ వాళ్ళ ప్రయాణం గురించి మీరు ప్రార్థించాలనేసి ఆశిస్తున్నాం. చివరిగా ఈ కార్యక్రమం చివరి భాగానికి వచ్చాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మరి సైలా ఫ్రమ్ దుబాయ్. సో ఈ యొక్క సెలబ్రేషన్ ని పురస్కరించుకునే బర్త్డే సెలబ్రేషన్ ని జస్ట్ అడ్రస్ టు ద పీపుల్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ నా. Well,
అందరికీ I would like to extend my heartily welcome and thanks for joining for this birthday occasion of my daughter Catherine. అందరిని పేరు పేరున నేను వచ్చిన ఒక్కొక్క ఫ్యామిలీ జాయిన్ అయిన ఒక్కొక్క ఫ్యామిలీని నేను పేరు పేరున ఐఎమ్ జస్ట్ థ్యాంకింగ్ యూ, ఎస్పెషలీ ఫర్ కోఆర్డినేటింగ్ కిరణ్ అన్న అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ ఆస్ట్రేలియా, అండ్ తర్వాత రోజ్మేరీ ఆంటీ, తర్వాత బాలస్వామి అంకుల్ అండ్ ఫ్యామిలీ, నిమి అక్క అండ్ కిడ్స్, ఎవ్రీ వన్ ఫ్రమ్ బెంగళూరు, అండ్ తర్వాత సందీప్, రాణి అండ్ మై మామ్ ఎస్పెషలీ ఫ్రమ్ బెంగళూరు, అండ్ తర్వాత రమణ ఆంటీ and family, and Lavanya auntie and family, Chandra uncle, and also Sujata Vadina and kids, everyone andarni peru perna thank you so much for joining. And especially I would like to thank Jyoti akka and Prakash sir, endukante I mean like ee covid time lo kuda I know వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, బట్ స్టిల్ Kathy ఎంత విసిగించినా కూడా దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్, అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ఎనీవేస్ వచ్చిన అందరికీ నేను మళ్ళా ఐఎమ్ జస్ట్ హార్ట్ఫుల్లీ ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై థ్యాంక్స్. అండ్ మా కోసం మా ఫ్యామిలీ కోసం తప్పకుండా మీరు అందరూ మీ యొక్క ఫ్యామిలీ ప్రేయర్లో గుర్తు చేసుకోండి. అండ్ వీళ్ళని త్వరలో ఈ బార్డర్ రిస్ట్రిక్షన్స్ అన్ని ఈజ్ చేసేలాగున, తర్వాత వాళ్ళ ట్రావెల్ క్షేమంగా ఇక్కడికి రావాలని, సో దట్ వాళ్ళకు కూడా ఈజీగా ఇక్కడ క్షేమంగా దుబాయ్కి చేరుకుంటే అప్పుడు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. నేను చాలా విధాలు ట్రై చేశాను, బట్ స్టిల్ ఈ బార్డర్ రిస్ట్రిక్షన్స్ దే ఆర్ జస్ట్ సూపర్ ఇంపోజ్డ్ అంతే. సో నేను ఏం చేయలేకపోతున్నాను. వాళ్ళు ఇక్కడ యుఏఈ గవర్నమెంట్ వీళ్ళు ఓకే అన్నప్పటికీ కూడా ఇండియన్ గవర్నమెంట్ దే ఆర్ పుట్టింగ్ సమ్ రెస్ట్రిక్షన్స్. సో అందుకనే కైండ్లీ రిమెంబర్ మీ అండ్ మై ఫ్యామిలీ ఇన్ యువర్ పర్సనల్ ప్రేయర్స్. అండ్ ఎస్పెషల్లీ ఖ్యాతి, ఇన్ని సంవత్సరాలు దేవుడు ఆమెను కాచి కాపాడాడు. ఈ కోవిడ్ టైంలో కూడా ఎస్పెషల్ గా నేను చాలా గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాను, ఎస్పెషల్లీ జ్యోతిక అండ్ ప్రకాష్ సార్కి. ఎందుకంటే వాళ్ళు చాలా ఐ నో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా అట్ ద సేమ్ టైం, బట్ నేను కూడా నా తరపున నేను సారీ చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. బట్ స్టిల్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ ఐఎమ్ జస్ట్ ఎక్స్టెండింగ్ మై గ్రాటిట్యూడ్ టు దెమ్ యాజ్ వెల్. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఈ ప్లాట్ఫామ్ మీద అందరూ జాయిన్ అయ్యారు, అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు దెమ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ప్లీజ్ డూ రిమెంబర్ అస్ ఇన్ యువర్ ఫ్యామిలీ ప్రేయర్. థ్యాంక్ యూ సో మచ్. Wonderful, Saila. That was a very emotional side of vote of thanks. Wonderful. మనం ఏది అనుకున్నప్పటికీ మన తలంపులు వేరే, దేవుని యొక్క తలంపులు వేరే. మనం విశ్వాసులుగా క్రైస్తవులుగా ఉన్నాం కాబట్టి దేవుని యందు విశ్వసించడమే మనకున్న ఒక ఆధారం. సో కాబట్టి జస్ట్ కీప్ ఇన్ ఫెయిత్, whatever like you are looking forward, God is going to fulfill all your efforts and all. Such a wonderful emotional words Jyoti family వాళ్ళకి. సో మరి పింకీ కూడా అదే విధంగా, సో షీ ఈస్ ఆల్సో ఫీలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే, డే బై డే షీ షేరింగ్ తన ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని. తర్వాత నువ్వు సిక్ అయినప్పుడు కూడా తను పడే టెన్షన్స్ ఇవన్నీ ఏదైనప్పటికీ దేవుడు త్వరగా మీ ఇద్దరిని ఒక స్థలంలో కలుపుతాడనేసి మేమందరం ప్రార్థిస్తాం. సో థ్యాంక్స్ ఫర్ యువర్ వోట్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ బీ స్ట్రాంగ్, జస్ట్ కీప్ ఇన్ ఫెయిత్ అండ్ డోంట్ లూజ్ అన్ హార్ట్. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం ఈ సిచ్యువేషన్స్ మనం అవాయిడ్ చేయలేము. ఎందుకంటే నేను గట్టిగా చెప్పగలను, ఈ ఎమోషన్స్ ని నేను ఎందుకంటే రీసెంట్ గా నేను ఐ హ్యాడ్ గాన్ త్రూ, మా పెద్దోడు చెరి వైజాగ్ లో ఉన్నప్పుడు తను తీసుకురావడానికి నేను ఎంతో శ్రమ పడ్డాను. బార్డర్ రెస్ట్రిక్షన్స్ ఆస్ట్రేలియాలో ఇండియా నుంచి డెల్టా వేరియంట్ వచ్చేసింది అనేసి అసలు ఇండియా నుంచి ఫ్లైట్స్ మొత్తం టోటల్ 0 చేశారు. ఆ తర్వాత అటు ఇటు చేసి జస్ట్ జనరల్ గా 50,000 టికెట్ ని నేను 6 లక్షలు పెట్టి చెరీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. దానికి చాలా ప్రయత్నాలు, గవర్నమెంట్ రిక్విజిషన్స్ అవన్నీ పెట్టి చివరిగా లాస్ట్ వీకే ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇంటికి రాలేదు, 14 రోజులు గవర్నమెంట్ క్వారంటైన్ లో హోటల్లో పెట్టారు.
అది మాకు తల్లిదండ్రులుగా మేము ఐ హావ్ గాన్ త్రూ దట్ వన్. సో ఆ పెయిన్ ఎలా ఉంటుందో, సో కాబట్టి వీ కెన్ అండర్స్టాండ్ శైలా యువర్ పెయిన్. Definitely God will fulfill all your efforts and your thoughts. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మరి చిన్నారి అయిన ఖ్యాతిని బహుగా దేవుడు దీవించును గాక. సో మనం చివరిగా ముగించిపోతున్నాం ఈ సమయాన్ని. మనం చివరి ప్రార్థనతో ముగించుకున్నాం. అందరూ అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే అందరూ నేను చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకున్నాం. తర్వాత బెనడిక్షన్, నాన్నగారు మీరు బెనడిక్షన్ ఇస్తే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని, సెలబ్రేషన్ ని ముగించుకుందాం. అందరూ అలాగే కళ్ళు మూసుకోండి, మనం దేవుని ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ యేసు రాజా, నీ ఘనమైన నామానికి పాదాలకి వందనాలు స్తుతులు చెల్లిస్తూ మరొకసారి నాయన తండ్రి, ఆగస్టు 1వ తారీఖు 2021వ తారీఖున తండ్రి ఈ విధంగా సాయంకాల సమయంలో మా ప్రియ అయా కుమార్తె అయిన నాయన తండ్రి క్యాథరిన్ బట్టి అయా అందును బట్టి మీ యొక్క సన్నిధానానికి తీసుకొస్తున్నాం అయా. మరి నాయన తండ్రి, పిల్లలు దేవుడు ఇచ్చే బహుమానం అని మీరు సెలవిచ్చిన దేవా అయా, మీరు ఇచ్చిన ఈ యొక్క బహుమానం మరి సైలస్ కు, మరి తండ్రి మరి పింకీని ప్రేమించి వారికి ఇచ్చిన తండ్రి మొదటి సంతానంగా మీరు ఇచ్చిన గొప్ప బహుమానం. బిడ్డను అభిషేకిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఆశీర్వదించడానికి, దీవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన తండ్రి, ఈ జూమ్ లో చేరిన ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనలు, ఆశీర్వాదాలు బిడ్డను అంటి ఉన్నాయని తండ్రి మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. యేసయ్య, ఈ యొక్క ప్రత్యేక సమయంలో తండ్రి బిడ్డనైన తండ్రి ఉదయకాలం నుంచి బలహీనంగా ఉన్నప్పటికీ మీ ఆధీనంలో తీసుకెళ్ళండి. మరి నాయన తండ్రి కనికరం చూపించండి అయా. పరిపూర్ణమైన స్వస్థతను, బలమును, శక్తిని దయచేయండి. మరి తండ్రి దూర ప్రాంతంలో ఉన్న తండ్రి సైలస్ తండ్రి అయా, మరి ఫాదర్ గానైనా తండ్రి తన యొక్క మూమెంట్స్ అన్ని తండ్రి దగ్గర ఉండి మిస్ అవుతున్నప్పటికీ అయా, హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు అయా, ప్రతి పరిస్థితులను ఎరిగిన దేవుడు అయా, బిడ్డను మీ హస్తాలకు తీసుకెళ్ళండి అయా, మీ ఆధీనంలో తీసుకెళ్ళండి. తను కూడా తండ్రి తనకున్న కోల్డ్ ని పరిపూర్ణ స్వస్థత దయచేయండి. మరి తండ్రి తల్లిగా నాయన తండ్రి అయా, మరి నాయన తండ్రి భర్తకు కొద్దిగా దూరంగా ఉంటూ మరి బిడ్డను చూసుకుంటూ అయా, తన ప్రొఫెషన్ కూడా నాయన తండ్రి కొద్దిగా పాజ్ చేసి మరి నాయన తండ్రి మరి పింకీ నాయన తండ్రి మరి ఉంటుండగా బిడ్డకు నాయన తండ్రి కావలసిన శక్తిని, గుండె ధైర్యాన్ని, బలమును దయచేయండి. విశ్వాసముగా ప్రార్థన చేస్తే సమస్తం నాయన తండ్రి మీరు నాయన తండ్రి దయచేస్తారు. దేవుని యందు ఆధారపడితే అయా ద్వారములు మీరు నాయన తండ్రి తెరిచే దేవుడిపై ఉంటారు. మా యొక్క మరణం, మా యొక్క పరిస్థితులను ఎరిగిన దేవుడిపై మీరు ఏమంటున్నారు. మార్గాలు తెరవండి. ఆ యొక్క ఫ్లైట్ రెస్ట్రిక్షన్స్, మరి బార్డర్ రెస్ట్రిక్షన్స్ యేసు నామమున నాయన తండ్రి విడుదల చేసి అయా, మరి నాయన తండ్రి చెరిని ఏ విధంగా తీసుకొచ్చావో అదే విధంగా నాయన తండ్రి మరి పింకీని, మరి క్యాదిని కూడా నాయన తండ్రి సురక్షితంగా తన భర్త దగ్గరికి చేర్చమని, దుబాయ్కి చేర్చమని మేము ప్రార్థిస్తున్నాం. అదే విధంగా ఈ సందర్భంలో నాయన తండ్రి బెనను కూడా మీ సన్నిధానానికి తీసుకొస్తున్నాం అయా. బిడ్డను ప్రేమించి అతి చిన్న వయసులో మీరు తండ్రి ఆశీర్వదించిన ఆయన తండ్రి తనకిచ్చిన మంచి ఉద్యోగం కొరకై MNCలో అయా, మరి మొదటి సంవత్సరం ముగించుకొని విశ్వాసముగా తండ్రి అయా, మరి నాయన తండ్రి మరి నాయన తండ్రి అయా తగ్గింపు స్వభావంతో నాయన తండ్రి బిడ్డ మరి నాయన తండ్రి యందు ఉంటుండగా బిడ్డను ఆశీర్వదించిన విధానం కొరకు వేలాది స్తోత్రాలు. అంచెలంచెలుగా మీరు నాయన తండ్రి తీసుకెళ్ళండి. మరి తండ్రి వారి తల్లిదండ్రులైన తండ్రి ప్రకాష్మయ్య, మరి జ్యోతి, మరి తండ్రి వారు ఏ విధంగా తండ్రి వారి కొరకు కన్నీరు కార్చి వారి కొరకు శ్రమపడి ఉంటున్నారో ఈ రోజు వారు తండ్రి ఆ ఫలాన్ని చూస్తున్నారు. అందును బట్టి వారి ఇరువురునైనా తండ్రి ఎక్కడ కూడా అతిశయించకుండా లోకపరంగా మిమ్మల్ని స్తుతించే వారుగా, పిల్లల కోసం ఇంకా ప్రార్థించే తల్లిదండ్రులుగా వారిని ముట్టండి. వారు చేసిన సాక్రిఫైస్ నాయన తండ్రి అయా, మరి పింకీ విషయంలో కానైనా తండ్రి, మరి నాయన తండ్రి డాలీ విషయంలో కానైనా తండ్రి, బెను విషయంలో నాయన తండ్రి అయా, మీరు నాయన తండ్రి వారికి ఇచ్చిన కృప కొరకే మీకు వేలాదిస్తూ ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా BDL లో మీరు నాయన తండ్రి ఉంచమని వేడుకొంచున్నాం. మరి ప్రత్యేకంగా నాయన తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో జూమ్ మీటింగ్ లో చేరిన రమణాంటి ఫ్యామిలీ, దేవదానం అంకుల్ని, మరి నాయన తండ్రి అదే విధంగా నాయన తండ్రి మరి లావణ్య గారిని, మరి తండ్రి మరి చంద్రాన్ని, మరి వీళ్ళందరినీ నాయన తండ్రి అయా, మరి నాయన తండ్రి బెంగళూరు నుంచి మరి ఆంటీని, సియోన్ని, మరి అదేవిధంగా సందీప్ ని అయా, మరి బెంగళూరు నుంచి మా తల్లిదండ్రుల్ని, అమ్మా నాన్నగారిని, నిర్మలాని, క్యాండీని, బెన్నీని అయా, మరి అదే విధంగా తండ్రి మరి ముందు నుంచి నా తండ్రి శ్వేతను, మరి తండ్రి మరి షారోన్, మరి అదే విధంగా తండ్రి డానీని అయా, మరి మా ఇక్కడ బ్రిస్బెన్ నుంచి నాయన తండ్రి, ఆస్ట్రేలియా నుంచి నన్ను, మరి నాయన తండ్రి వనితాని, మరి అదేవిధంగా ఆంటీని, మరి చెరీ, మరి జాయిన్ తండ్రి అయా, మేమందరం కలిసి నాయన తండ్రి ఈ యొక్క సెలబ్రేషన్ లో మరి నాయన తండ్రి BDL లో ఉన్న మా ప్రియులు మరి నాయన తండ్రి అయా ప్రకాష్ మాయ, మరి అదే విధంగా జ్యోతి వారి కుటుంబాన్ని, పింకీని, మరి బెనోని, ఖ్యాతిని, మరి ప్రీతిని, మరి డాలిన్ నాయన తండ్రి అయా, వారందరితో కలిసి మా ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క శుభప్రదమైన
సమయాన్ని గడుపుటకు మాకు ఇచ్చిన కృప కొరకే మీకు వేలాది స్తోత్రాలు. ఆది నుంచి అంతం వరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకే మీకు వేలాది స్తోత్రాలు. రాబోయే దినాల్లో గొప్ప సాధనముగా, గొప్ప పనిముట్టుగా మీరు వాడుకోండి. ఖ్యాతిని మీ ఆధీనంలో తీసుకోండి. ఈ తండ్రి మరి యొక్క కూటమిని అంతా తండ్రి మీరు ఆధిపత్యం వహించిన విధానం కొరకే వేలాది స్తోత్రాలు. వచ్చిన వారందరూ తండ్రి ఆశీర్వాదంతో తండ్రి మరి తిరిగి వెళ్చుండగా వారి యొక్క గృహాల్లో అయా మీ యొక్క దీవెనలు మీరు ఉంచమని, మీరే మాకు తోడుగా ఉండమని, మీరు అక్కడ ఆలస్యం అయితే మేమందరం కలుసుకొని మరి ఒకసారి మీలో ఆనందించుటకు కృప దయచేయమని అయా ఈ కొద్ది ప్రార్థనలు అయా మరి ప్రత్యేకంగా ఖ్యాతిని మీ హస్తాలకు సమర్పించుకుంటూ, మరి బెనుని మీ హస్తాలకు సమర్పించుకుంటూ, పింకీని మరి అదేవిధంగా సైలస్ ని మీ హస్తాలకు సమర్పించుకుంటూ, జ్యోతిని మరి ప్రకాశమాన్ని డాలిని మీ హస్తాలకు సమర్పించుకుంటూ ఈ కొద్ది ప్రార్థనలు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బెనడిక్షన్ నాన్నగారు మీరు బెనడిక్షన్ తో ముగించండి. ప్రార్థించుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధతలను మరి ముఖ్యంగా 3 సంవత్సరం వయసు ముగించుకొని 4వ సంవత్సరంలో ప్రవేశించిన ఖ్యాతికిని, మరి మొదటి సంవత్సరం తన ఉద్యోగాన్ని ముగించుకుని 2వ సంవత్సరంలో ప్రవేశించిన సాత్విక్ బెనీఫ్ని సదాకాలం తోడయండి, సకల పరిశుద్ధులను తోడయండి. దేవుడు ఆశ్రయించి కాపాడి నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేని మరొకము. ప్రభువు రక్తమే జయము, ప్రభువు రక్తమే విజయం, అపవాదికులంతా నాశనం కలుగును గాక. Amen. God bless you, Saila and Pinky and Kathy, Benu, everyone. We had a very enjoyable and a grateful time. Happy birthday to you. Happy birthday, Kathy. Happy birthday, Kathy. Happy birthday to you. Okay. God bless you. May God bless you. Dear Kathy, bless you. Kathy. May God bless you. Okay. డెఫినెట్ గా ఇది ఏ కీబోర్డ్ లో ఏ రాగం కూడా కలవట్లేదు. సో ఏదైనా కూడా ప్రయత్నించారు, బాగానే పాడారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సాయంకాలం జాయిన్ అయినటువంటి మీ అందరికీ కుటుంబం తరఫున, పింకీ శైల తరఫున మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క మీటింగ్ ని నేను ఎండ్ చేస్తున్నాను. సో మీరు పర్సనల్ గా మీరు ఎంజాయ్ మీరు చేస్తారు. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు, లావణ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రార్థన చేస్తానండి. బాగున్నారా? ఆరోగ్యం ఉన్నారా? దేవదాన గారు, లావణ్య ఎలా ఉన్నావు నాన్న? చంద్రశేఖర్ గారు ఓకే. వాళ్ళని మనం పింకీ వాళ్ళని రిలీవ్ చేద్దాం. వాళ్ళకి సెలబ్రేషన్స్ వాళ్ళకి ఇంకా ఉన్నాయి. సో నేను ఈ మీటింగ్ ఎండ్ చేస్తాను, ఎందుకంటే నాకు దీని తర్వాత మళ్ళీ ఇంకొక జూమ్ మీటింగ్ ఉంది. సో కాబట్టి నేను ఈ మీటింగ్ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ జాయినింగ్.